డిజిటల్ జనగణన రాష్ట్రంలో తొలిసారి పేపర్లెస్ విధానంలో సెన్సస్ ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎమ్యూనరేషన్ మే 11 నుంచి జూన్ 9 దాకా హౌసింగ్ సెన్సస్ అడ్డుకున్న సమాచారం ఇవ్వకున్న 3 ఏళ్ల జైలు 1000 జరిమానా అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ మే 11 నుంచి జూన్ 9 దాకా హౌసింగ్ సెన్సస్ అంటే ఫస్ట్ ఇండ్లు లెక్కిస్తారట. అసలు ఈ దేశంలో ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఏ రకమైన ఇండ్లు ఉన్నాయి, పూరి గుడిసెలు ఉన్నాయా, స్లాబ్ ఇండ్లు ఉన్నాయా, రేకుల ఇండ్లు ఉన్నాయా, ఇక బాత్రూమ్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా లెక్కేస్తారట. ఇక ఎట్లా ఉన్నాయి ఏందని చెప్పి దాని తర్వాత జనాభా లెక్కలు చేస్తామని చెప్తావారు. ఎవరైనా అడ్డుకున్నా కానీ సమాచారం ఇవ్వకున్నా, ఈ జనాభా లెక్కలు ఎవరైనా అడ్డుకున్నా సరే, సరైన సమాచారం ఇవ్వకున్నా సరే వాళ్ళకు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధిస్తారంటూ మనం ప్రధానమైన వార్త చూస్తున్నాం. దీంతో పాటు ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఆన్లైన్లో మీరు సొంతంగా నమోదు చేసుకోవచ్చు, సొంతంగా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఫారిన్ వాళ్ళున్నా పక్క రాష్ట్రం వాళ్ళున్నా ఇక్కడే లెక్కిస్తాం. ఆన్లైన్లో ఎవరికి వారే నమోదు చేసుకునేలా సెల్ఫ్ ఎమ్యూనరేషన్ వివరాలు అత్యంత గోప్యం. రేషన్ సంక్షేమ పథకాలకు కోత ఉండదు. మీడియా ఓరియంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి అంటూ చూస్తున్నాం. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ రేషన్ కార్డుకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలు అందామని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది కాబట్టి మీకున్న వివరాలు మొత్తం కూడా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నది.